జై శ్రీరామ్. నా పేరు ఎం రామాంజనేయులు. అనంతపురం జిల్లా మరియు కర్నూలు జిల్లాలో చాలా గ్రామాలలో ఇప్పటికీ మారుమూల ప్రాంతాలలో అయినటువంటి ఎస్సీ ఎస్టీ కాలనీలో వెలిసినటువంటి గ్రామదేవతల దేవాలయాలకు ధూపదీప నైవేద్యం లేక చిన్న చిన్న దేవాలయాల్లో కూడా పూజలు చేసుకోలేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ పూజలు నోచుకోలేకపోతున్నటువంటి చాలా దేవాలయాలకు మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రతి నెల 50 దేవాలయాలకు వరకు పూజా సామాగ్రిని అందించడం జరుగుతున్నది. అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో కూడా 2 రాష్ట్రాలలో సుమారుగా 5,000 దేవాలయాలకు కూడా పూజా సామాగ్రిని అందించడం జరిగినది. అలాగే ఈ యొక్క పూజా సామాగ్రితో పాటు మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు దేవాలయాలు నిర్మాణం చేసుకోవడానికి కావాల్సినటువంటి సిమెంటు మొదటగా 50 మూటలు సిమెంట్ ఇస్తారు. అదే మరమ్మతుల కోసం అయితే 30 మూటల దాకా సిమెంట్ ఇస్తారు. గోపురము నిర్మాణం కొరకు సిమెంటు, ఇసుక, ఇటుకలు, అలాగే గోపురం నిర్మాణం పైన ఉన్నటువంటి గోపుర కలశాలు, అఖండ దీపాలు మరియు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడము, వరలక్ష్మి వ్రతములు చేయించడము, పేద వారైనటువంటి గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందిస్తూ అలాగే శ్రీమంతాలు కూడా చేయడం జరుగుతున్నది. అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి మెడిసిన్ సంబంధించినటువంటి సహాయం చేస్తూ పేద ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వారికి నిత్యావసర సరుకులు అందించడము, అలాగే ఎస్ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి గ్రామ దేవతాలయాలకు ప్రతి ఒక్కరూ కూడా దైవ చింతనలోన ఉండాలనే ఒక ఉద్దేశంతో మైక్ సెట్లను అందించడము జరుగుతున్నది. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు నిజంగా చెప్పాలంటే వీరి కృషి చాలా అమోఘమైనది. వీరు చేస్తున్నటువంటి ఈ యొక్క దేవాలయాల వ్యవస్థ మీద చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఎన్నో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలలో ఎస్సీ ఎస్టీ కాలనీలో ఇప్పుడు పూజలు చేసుకుంటూ చాలా మంది దైవభక్తి మార్గంలో నడుచుకుంటూ ఉంటున్నారు. ప్రతి నెల పూజా సామాగ్రి కోసం కూడా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు అందించడంతో వారు కూడా మరీ నూనె కూడా తక్కువ వస్తే కూడా ముందుగానే మనకు ఫోన్ చేసి పూజా సామాగ్రి కావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. అంటే ఎక్కడా కానీ కూడా దేవాలయాల వ్యవస్థలో ధూపదీప నైవేద్యం కోసం ఎలాంటి ఆటంకాలు లేకోకుండా నిరంతరము పూజలు చేసుకునే అందుకు కూడా ఈ పూజా సామాగ్రి అందిస్తున్నటువంటి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి మనం చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీరు చేస్తున్నటువంటి కృషికి ఇప్పటికీ ఎన్నో గ్రామాలలో, అది కూడా ఎస్సీ ఎస్టీ కాలనీలో చాలా మంది దైవ మార్గంలోకి వెళ్తూ వారి గతంలో ఉన్నటువంటి పద్ధతులన్నీ కూడా ఇప్పటికీ పూర్తిగా మానేసుకొని అంటే వాళ్ళలో ఒక మంచి మార్పు రావడం జరిగింది. కారణం ఏంటంటే గ్రామదేవతల దేవాలయాల ముందు అనునిత్యము జ్యోతి వెలగడము, ప్రతి ఒక్కరూ ఒక మంచి దైవ మార్గంలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ పూజలు చేయడం. ఈ పూజలకు కావాల్సినటువంటి పూజా సామాగ్రి ట్రస్ట్ వారు అందిస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మంచి మార్గంలో వెళుతూ ఈ యొక్క అన్య మతాల వైపు చూడుకోకోకుండా హైందవ సనాతన ధర్మ మార్గంలోనే ప్రతి ఒక్కరు కూడా నడుచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ కాలనీలో చాలామంది కూడా మంచి దైవ చింతనలో ఉండడం చాలా సంతోషకరం. ఇలా ప్రతి ఒక్కరూ కూడా దైవ చింతనలో ఉండడానికి ప్రధాన కారణమైనటువంటి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు అధినేత గౌరవనీయులు శ్రీ వెంకట ఉటుకూరు గారికి మరియు సోదరుడు సూర్యరత్నాల గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము. అలాగే చాలా గ్రామాలలో కూడా ఎస్ఎస్టీ కాలనీల ప్రజలు కూడా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి చాలాసార్లు ధన్యవాదాలు కూడా తెలియజేశారు. కారణం ఏంటంటే మూలన పడ్డ ప్రతి దేవాలయాలు ఈరోజు జ్యోతులతో ప్రజ్వలితున్నాయంటే దీనికి మూల కారణం దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్. కావున ఇంకా ఈ యొక్క ట్రస్ట్ అభివృద్ధి చెందుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ ఎస్టీ కాలనీలు మరింతగా దైవానికి దగ్గర ఉండేలా ప్రతి దేవాలయాలకి కూడా పూజా సామాగ్రిని ఇలాగనే కంటిన్యూ అందిస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి ట్రస్ట్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై శ్రీరామ్. మీ రామాంజనేయులు, అనంతపురం జిల్లా గుంతకల్. జై శ్రీరామ్.